ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కోనసీమ జిల్లా అమలాపురం నుండి కుంభమేళాకు ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు బయలుదేరాయి. ఆర్టీసీ డిపో మేనేజర్ ఇతర అధికారులు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. పలు ప్రాంతాల నుండి అమలాపురం వచ్చిన భక్తులు కుంభమేళాకు వెళ్లారు. 8 రోజుల పాటు ఈ కుంభమేళా యాత్ర జరుగుతుంది. బస్సులో ప్రయాణించే భక్తులకు బ్రేక్ఫాస్ట్, భోజన సదుపాయాలు కల్పించినట్లు డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి చెప్పారు. భువనేశ్వర్, కోనార్క్, పూరి, త్రివేణి సంగమం, ప్రయాగ్, కాశీతో పాటు పలు ఆలయాలను భక్తులు సందర్శిస్తారు. ఈ నెల 18వ తేదీన మరో ట్రిప్ అమలాపురం నుంచి బస్సులు బయలుదేరతాయని డిఎం సత్యనారాయణమూర్తి చెప్పారు. అమలాపురం, నా పేరు సత్యనారాయణమూర్తి. మరి ఈరోజు మనం కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ దృష్టిలో పెట్టుకుని 6 బస్సులు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ 6 బస్సులు కూడా ఈరోజు బయలుదేరి 8 రోజుల తర్వాత అంటే 21వ తారీఖు మార్నింగ్ మనకి ఇక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో భువనేశ్వర్, కోనార్క్, పూరి, అట్లాగే త్రివేణి సంగము, మరి ప్రయాగ్రాజ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతున్న జీటీసీ గారు అలాగే ఎంబీఏ రవికుమార్ గారు చాలా మాకు కోఆపరేట్ చేసి టైంకి బస్సులు అందుబాటులో ఇవ్వడం వల్ల మేము ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా మేము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అట్లాగే పబ్లిక్ మన ప్రయాణికులు కూడా చాలా చక్కగా పెట్టిన వెంటనే బస్సుకి మాకు ఇంకా కావాలి బస్సులు పెట్టండి స్పందన వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు మేము 18వ తారీఖు కూడా అదనంగా బస్సులు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైతే 18వ తారీఖు కూడా ఆన్లైన్లో ప్రవేశపెడతా ఉంది. బస్సుకి 36 మంది చొప్పున 6 బస్సులు సార్ ఇవి. వీటితో పాటు మేము అవడం కొత్త బస్సులే అన్నీ కూడా మొన్నే రిజిస్ట్రేషన్ అయ్యాయి సార్ చేతుల మీదుగా. మరి ఏంటంటే వీటికి ఎందుకైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చినట్లయితే చూడడానికని ఒక ఎలక్ట్రీషియన్ని, మెకానిక్ని, అసిస్టెంట్ మెకానిక్ని, అలాగే సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ని కూడా బస్సుతో పాటు కూడా పంపించడం జరుగుతుంది. ఏ చిన్న చిన్న అవరోధాలు వచ్చినా మేము దాన్ని అధిగమించే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఆయిల్ పరంగా అయినట్లయితే బార్డర్ డిపో పలాస, అట్లాగే పలాస డిపోలో ఆయిల్ హెచ్ఎస్డి ఆయిల్ కొట్టడానికని ఏర్పాట్లు చేసుకుంటాం.